సరే చేస్తాను. చేస్తానని చెప్పింది కదా బాబు, సంతకం పెట్టే. నోటి మాటలు సరిపోవు కదా మామా. ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టాలి. పెట్టు. ఏంట పిల్లమ్మా, నోటి మాటకేమో చేస్తానన్నావు, నోటు చూసేసరికి మాటలేదేంటి? అవతల ఆఫీసర్ వెయిటింగ్. యువతలని గంట గడువుకి స్టార్ట్ అయింది కౌంటింగ్. మరి ఇదిగో ఇప్పుడు ఆ లాలీపాప్ని అలా చూస్తూ నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకుని సంతకం పెట్టేసి. బాబు, నువ్వు సగం చప్పరించిన లాలీపాప్ లో అంత జీవిత పరమార్థం ఏముందో? అవకాశం, అదృష్టం, అవసరానికి ఈ వెంకీ ఆ లాలీపాప్ మాదిరే సిచ్యువేషన్ కొద్దీ చేతిలోకి వస్తారు. అప్పుడు ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా ఆ లాలీపాప్ సాయంతో సమ్మగా సపరించేయాలి. లేదనుకో, ఇదిగో ఇలానే ఆలోచిస్తూ నిల్చుంటే ఆ లాలీపాప్ కరిగిపోతుంది. పుల్ల తప్ప యూజ్ చేసుకోవడానికి ఏది ఉండదు. వీడు లాలీపాప్ గురించి పిచ్చిలైనేదో చెప్పగానే ఈవిడ పుసుక్కున సంతకం పెట్టేసేలా ఉంది. పెట్టేసింది. పెట్టేశాను కదా. సైన్ పెట్టేశాను కదా. ఇప్పుడు ఇందులో సంతకం పెట్టు. పాపా, నా కండిషన్స్ ఇంకా అయిపోలేదు కదా. వెయిట్ మూమెంట్. ఇదెందుకు భయ్యా? ఒక్క రోజులో వదిన నిన్ను పనిలోంచి తీసేయడం, మాకు 6 గంటలు ఓటీ విధించడం చూసి అంతా తలకిందులైనట్టు అనిపించింది భయ్యా. కానీ నువ్వు ఒక్క పూటలో మొత్తం సెటిల్ చేసావు. దెబ్బకి గ్రేట్ 1 ఎంప్లాయ్ అయిపోయావు భయ్యా నువ్వు. రాజు, నేను తిరిగి రావడమో గ్రేడ్ 1 ఎంప్లాయ్ అవ్వడమో నాకు హ్యాపీ కాదురా. ఆ ఓటీ తీయించి మీ వెట్టి చాకరీ తప్పించాను చూడు, అదే నాకు హ్యాపీ. సూపర్ భయ్యా, నువ్వు సూపర్. గౌతమ్, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఆ నంబర్ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పూర్తి డీటెయిల్స్, ఆధార్ అండ్ అడ్రస్ ఫోటోతో పాటు అన్నీ నీకు వాట్సాప్ చేశాను. ఒకసారి చెక్ చేసుకో. ఓకేరా, థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు మామా? మామా, ఆ డీటెయిల్స్ చూడు మామా, ఒకసారి చెక్ చేయి. ఇంకేమైనా అవసరమైతే చెప్పు. ఓకేరా, ఉంటాను. ఓకేరా, బాయ్. రాజు భయ్యా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలరా. నువ్వు వెళ్ళు భయ్యా, నేను మేనేజ్ చేస్తాగా. నువ్వు వెళ్ళు భయ్యా. కానివ్వండి బాబాయ్, కానివ్వండి, తొందర కానివ్వండి. మమ్మీ, ఆ వెంకీగాడు రేపు సెలవు పెట్టాడు. యాడు తేడా కొడుతున్నట్టుండాదే. మమ్మీ, మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. అన్నా, ఇక్కడ యాదగిరి ఇల్లు ఎక్కడన్నా? ఆ
వెంకీగాడు వాళ్ళ చెల్లితో రేపు వాళ్ళింట్లోనే వ్రతం చేస్తున్నాడంటమ్మా. దాంట్లో భయపడ్డానికే ఉండదు బావగారు. ఆ వ్రతానికి వినయ్ బాబుని తీసుకొస్తానని వేరే లెవెల్లో వాళ్ళ చెల్లికి మాటిచ్చాడంట. రెండు సంగతులు వినయ్ని వెతికి పెట్టే దానికోసమే. ఇప్పుడు ఆ వెంకిగాడు డాగ కళ్ళేసుకుని వెతికే పనిలో ఉంటాడు. ఇంకా వాడి చేతిలో మన పని అయిపోయినట్టే. మమ్మీ, ఆ వెంకీగాడు రేపు సెలవు పెట్టాడు. యాడు తేడా కొడుతున్నట్టుండాదే. మమ్మీ, మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. అన్నా ఇక్కడ యాదగిరి ఇల్లు ఎక్కడన్నా? ఆ వెంకీగాడు వాళ్ళ చెల్లితో రేపు వాళ్ళింట్లోనే వ్రతం చేస్తున్నాడంటమ్మా. దాంట్లో భయపడ్డానికే ఉండదు బావగారు. ఆ వ్రతానికి వినయ్ బాబుని తీసుకొస్తానని వేరే లెవెల్లో వాళ్ళ చెల్లికి మాటిచ్చాడంట. రెండు సంగతులు వినయ్ని వెతికి పెట్టే దానికోసమే. ఇప్పుడు ఆ వెంకిగాడు డాగ కళ్ళేసుకుని వెతికే పనిలో ఉంటాడు. ఇంకా వాడి చేతిలో మన పని అయిపోయినట్టే.